వెల్కమ్ టు GTPL న్యూస్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల. 7 కార్పొరేషన్లు 116 మున్సిపల్ పాలిటీలో ఎన్నికలు. ఫిబ్రవరి 11న ఎన్నికలు. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు. తెలంగాణలో 5 DSPల బదిలీ. డీజీపీ శివధర్ రెడ్డి కీలక ఉత్తర్వులు జారీ. నిజామాబాద్ నూతన ఏసీపీగా ప్రకాష్. ఇది వరకు ఉన్న ఏసీపీ రాజవెంకట్ రెడ్డి సైబరాబాద్ కమిషనరేట్కు బదిలీ. బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన 5 రోజుల పని దినాలను అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్. నిజామాబాద్ నగరంలోని SBI శాఖ వద్ద ఉద్యోగులు సమ్మె. ఉద్యమకారులకు ఉద్యమ నాయకుడిని దూరం చేసింది మాజీ ఎంపీ సంతోష్ రావే. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శ. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా బోధన్ పట్టణంలోని విజయ్ మేరీ పాఠశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. నవిపేట్ మండలంలోని ఎంచా గ్రామంలో వైభవంగా కొనసాగుతున్న జగదాత్రి దేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. బోధన్ మండలంలోని అమ్దాపూర్ KGBV పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. సిబ్బంది అటెండెన్స్ మెనూ వివరాలు పరిశీలన. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సాధారణ ఎన్నికలు 2026 నిర్వహించేందుకు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడం జరిగింది. ఇవాళ SEC రాణి కుముదుని షెడ్యూల్ విడుదల చేశారు. ఈ ఎలక్షన్లకు సంబంధించి అభ్యర్థులు రేపటి నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ కొనసాగనుందని తెలిపారు. ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించి ఫిబ్రవరి 13న ఓట్లను లెక్కించనున్నారు. ఎక్కడైనా రీపోలింగ్ చేయాల్సి ఉంటే 12న నిర్వహిస్తామని EC పేర్కొంది. ఎన్నికల షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. నామినేషన్లు 28/1/2026. నామినేషన్లకు చివరి తేదీ 30/1/2026. పోలింగ్ 11/2/2026. కౌంటింగ్ 13/2/2026న జరగనుంది. 35 ఏండ్లుగా నరేంద్ర స్మారక పోటీలు నిర్వహించడం అభినందనీయమని డాక్టర్ జలగం తిరుపతిరావు అన్నారు. మల్లెపూల విధి నిర్వహణలో జర్నలిస్ట్ మల్లెపూల నరేందర్ ఆకస్మికంగా మరణించి 35 ఏండ్లు గడుస్తున్న ఆయనను గుర్తుపెట్టుకొని జర్నలిస్టులు నరేంద్ర స్మారకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని ప్రముఖ వైద్యుడు జలగం తిరుపతిరావు అన్నారు. నరేంద్ర మెమోరియల్ నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఆఫీసర్ క్లబ్లో మంగళవారం జర్నలిస్టులకు షటిల్ టోర్నమెంట్ జరిగింది. ఈ పోటీలను ప్రారంభించిన వైద్యుడు తిరుపతిరావు మాట్లాడుతూ అన్ని రకాల వయసుల గల జర్నలిస్టులు, వైద్యులు, అధికారులు అన్ని రంగాల్లో నిష్ణాతులైన ఎంత వయసు ఉన్నా సరే వయసు నెంబర్ తప్ప మనసుకు కాదన్నారు. అటువంటి వారిని ప్రోత్సహించేందుకు ఇలాంటి క్రీడలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రస్తుతం యువత మొబైల్లో గేమ్స్, వీడియో గేమ్స్కు అలవాటైపోతున్నారు. వీడియో గేమ్స్లకు అలవాటైపోతున్నారు. మైదానంలో ఆడే క్రీడలను పూర్తిగా మర్చిపోతున్నారు. మిత్రుడు స్వర్గీయ నరేంద్ర స్మారకార్థం ఈరోజు 35వ వర్ధంతిని పురస్కరించుకొని మరి జర్నలిస్టు సోదరుల కొరకు బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. మొన్న ఆదివారం నాడు క్రికెట్ పోటీలు కంప్లీట్ అయినాయి. అందులో భాగంగానే ఈరోజు బ్యాడ్మింటన్ మరియు క్యారమ్స్ కూడా కంప్లీట్ అయినాయి. ఇవన్నీ పోటీలను జర్నలిస్ట్ సోదరుల కోసం నిర్వహించడం జరుగుతుంది. మరి ఆయన మరణించిన తేదీ జనవరి 29, 1991. మరి కాబట్టి ఈ నెల 29 అంటే గురువారం రోజు మరి వర్ధంతి కార్యక్రమం. మా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని గడ్డమీది తాండా సర్పంచ్ రామ్ సింగ్ కోరారు.
నగరంలోని బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి క్యాంపు కార్యాలయంలో సిరికొండ మండలం గడ్డమీది తాండా సర్పంచ్ రామ్ సింగ్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి గ్రామంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి విన్నవించారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి వారి సమస్యలను త్వరలోనే పరిష్కరించి గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి, సర్పంచ్ రామ్ సింగ్, సభ్యులు బాలరాజ్ నాయక్, లక్ష్మణ్, మంగ్యా, కాశీరామ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో 5 ఏసీపీలను బదిలీ చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ను నియమించారు. ఏసీపీ రాజవెంకటరెడ్డిని సైబరాబాద్ కమిషనరేట్లో బదిలీ చేశారు. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సిఫార్సుల మేరకు ఈ ట్రాన్స్ఫర్లు చేపట్టినట్లు తెలిపారు. వెంటనే ఈ బదిలీలు అమల్లోకి వస్తాయని, బదిలీ అయిన వారు తక్షణమే విధుల నుంచి రిలీవ్ అయ్యి కొత్త పోస్టింగ్ విధుల్లో చేరాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీజీపీఏ స్టాండ్స్లో డీఎస్పీ ఇల్లందు ఎస్డిపిఓ విధులు నిర్వహిస్తున్న సారంగపాణిని ఖమ్మం జిల్లా వైరా ఏసీపీ బదిలీ చేశారు. దీంతో ఆయన ఇల్లందు ఎన్డీపీఓ పోస్టింగ్ రద్దయింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ డీఎస్పీ ఉన్న ఆయనను వైరా ఏసీపీ పోస్టు నుంచి తొలగించి జీహెచ్ఎంసీ అదనపు ఎస్పీ ఖాళీ పోస్టులను కొనసాగించాలని నిర్ణయించారు. ఇంటెలిజెన్స్ విభాగంలో డీఎస్పీగా ఉన్న వెంకన్న బాబును ఇల్లందు ఎన్డీపీఓ నియమించారు. హైదరాబాద్ లో ఏసీపీగా పనిచేస్తున్న ప్రకాష్ ను నిజామాబాద్ ఏసీపీగా బదిలీ చేశారు. నిజామాబాద్ ఏసీపీగా ఉన్న రాజవెంకటరెడ్డిని హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. వీరంతా విధుల్లో చేరిన తర్వాత సిటీసీ నివేదికలు సమర్పించనున్నారు. నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎస్బీలో ఏసీపీగా పనిచేస్తున్న బి ప్రకాష్ను నియమిస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ ఏసీపీగా పనిచేస్తున్న ఎల్ రాజా వెంకటరెడ్డి బదిలీ అయ్యారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శశిధర్ రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాజా వెంకటరెడ్డి 16 ఫిబ్రవరి 2024లో నిజామాబాద్ ఏసీపీగా ఛార్జ్ తీసుకున్నారు. ఆయన స్థానంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎస్బీలో ఏసీపీగా పనిచేస్తున్న బి ప్రకాష్ ఇక్కడికి బదిలీ అయ్యారు. ఏసీపీ రాజా వెంకటరెడ్డిని హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యమకారులకు ఉద్యమ నాయకుడిని దూరం చేసింది మాజీ ఎంపీ సంతోష్ రావేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. గద్దర్ లాంటి నాయకులు గేటు బయట ఉండాల్సి వచ్చిందంటే దానికి కారణం సంతోష్ రావేనని ఆరోపించారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్సైజ్ పోలీసులంటే గంజాయి సరఫరాదారులు, స్మగ్లర్లకు భయం లేదని కవిత అన్నారు. ఎక్సైజ్ పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది వద్ద ఆయుధాలు ఉంటేనే భయం ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో గృహహింస పెరిగిపోతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సంతోష్ రావు గూఢచారి, నేను ముందు నుంచి చెబుతున్న దెయ్యం ఆయనే. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీట్ సంతోష్కు ఎలాంటి శిక్ష విధిస్తున్నది వేచి చూడాలి. ఆయనకు శిక్ష పడుతుందన్న నమ్మకం నాకు లేదు అని కవిత వ్యాఖ్యానించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు, ఉద్యమ నాయకులు ఉద్యమకారులకు దూరమైనరంటే, పేద ప్రజలకు దూరమైనరంటే, అమరవీరుల కుటుంబాలకు దూరమైనరంటే, పెద్ద పెద్ద నాయకులు గద్దర్ గారు లాంటి వాళ్ళు గేట్ బయట ఉండే పరిస్థితి వచ్చిందంటే, ఈటెల రాజేందర్ గారు లాంటి వాళ్ళు పార్టీ వీడే పరిస్థితి వచ్చిందంటే, ఈ అన్ని దుర్మార్గాలకు కూడా సెంటర్ పాయింట్, మొదటి దయ్యం ఈ సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి. మరి ఆ సంతోష్ రావు గారిని సిట్ ఇప్పుడు పిలిచిందని చెప్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో. కానీ ఈ ముఖ్యమంత్రి గారు, ఈ గుంపు మేస్త్రి గారు బంజారా హిల్స్ తెలంగాణ జాగృతి కార్యాలయంలో చిన్నారి శివనందును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు పరామర్శించి ధైర్యం చెప్పారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ గ్రామానికి చెందిన
ఏక్తాపూర్ పండిత్ పార్వతమ్మ దంపతుల కుమారుడు శివానంద్ గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతుండగా చిన్నారికి ఆపరేషన్ కోసం అతడి తల్లిదండ్రులు కవితని సంప్రదించారు. ఆమె చొరవ తీసుకొని నిమ్స్ ఆసుపత్రిలో 2025 డిసెంబర్ 17న ఆపరేషన్ చేయించారు. ఆ తర్వాత కోలుకున్న శివానంద్ తన తల్లిదండ్రులతో కలిసి మంగళవారం బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవితని కలిశారు. ఈ సందర్భంగా చిన్నారిని పరామర్శించిన కవిత త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకొని చదువు కొనసాగించాలని సూచించారు. ధైర్యంగా ఉండాలని తెలిపారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తెలంగాణ విశ్వవిద్యాలయ తెలుగు విభాగాధిపతిగా ప్రొఫెసర్ పి కనకయ్య నియామకమయ్యారు. తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు ఆదేశాలకు అనుగుణంగా ప్రొఫెసర్ పి కనకయ్యను తెలుగు విభాగానికి చెందిన ప్రొఫెసర్ పి కనకయ్య గతంలో అడ్మిషన్ పదవులు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన వైస్ ఛాన్సలర్ మరియు రిజిస్టర్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే తనను అభినందించిన అధ్యాపకేతర బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు. నవ్విపేట్ మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా నాడాపూర్ ఉప సర్పంచ్ గొంటి రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నవ్విపేట్ మండల ఉప సర్పంచ్ల ఫోరంని మండల ఉప సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫోరం మండల అధ్యక్షులుగా నాడాపూర్ గొంటి రాజు, ఉపాధ్యక్షులుగా అనంతగిరి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శిగా శివతాండ జీవన్ నాయక్, కోశాధికారిగా కోస్లీ సందీప్, సలహాదారులుగా స్టేషన్ ఏరియా మూసా, సభ్యులుగా మొకన్పల్లి, అబ్బాపూర్, పొతంగల్ ఉప సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఉప సర్పంచ్లు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో తమ వంతుగా కృషి చేయడంతో పాటు ఉప సర్పంచ్ల సమస్యలపై ఎప్పటికప్పుడు సమన్వయంతో వ్యవహరిస్తామని అన్నారు. పార్టీలకు అతీతంగా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్ల సహాయ సహకారాలతో గ్రామాలను అభివృద్ధి దిశలో తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల ఉప సర్పంచ్లు పాల్గొన్నారు. ఏదైనా సమస్య వచ్చినా అందరం కలిసికట్టుగా ఉండి ఏదైనా సమస్యను పరిష్కారం చేయడానికి అందరం ముందుంటామని తెలియజేస్తున్నాను. అలాగే చాలా ఎంతో కొంత సేవ చేసే రాజకీయాలకు వచ్చిన వాళ్ళము. మనము ప్రతి విషయంలో మన ఏదున్నా మన హక్కు మనం కొట్టడానికి అందరం సహకరించుకుందామని కోరుతున్నాం. నవ్విపేట్ మండల అన్ని గ్రామాల ఉప సర్పంచ్లు ఫోరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫోరంలో అధ్యక్షుడిగా నారాయణపూర్ గొంటి రాజు గారిని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా బాను జీవన్ నాయక్ శివతండ వారిని, ఉపాధ్యక్షులుగా అనంతగిరి సిహెచ్ రాజశేఖర్ గారిని, మరియు క్యాషియర్గా కోస్లీ బట్వార్ సందీప్ గారిని, సలహాదారులుగా మూసా స్టేషన్ ఏరియా, అదేవిధంగా పుతంగల్ అంకం జ్యోతి ఫౌండేషన్కి హానర్ డైమండ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రోటరీ ఒకేషన్ ఎక్సలెన్స్ సేవా భారతి అవార్డు లభించింది. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలానికి చెందిన అంకం జ్యోతి ఫౌండేషన్ డైరెక్టర్ అంకం జ్యోతి గత 15 సంవత్సరాలుగా తన సొంత డబ్బులతో రోడ్డు పైన ఉండే పేద ప్రజలకు అన్నం, బట్టలు, దుప్పట్లు పంపిణీ చేస్తూ అలాగే రోడ్డు పైన వదిలేసిన వారిని వృద్ధాశ్రమంలో చేర్పించడం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలను గుర్తించి 3 సార్లు జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపికగా ఈరోజు ప్రముఖ రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్ వారు ఈరోజు వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో ఈరోజు డైరెక్టర్ నరసింహారావు, సెక్రటరీ గంజ్ రమేష్ ఆధ్వర్యంలో పీజీడీ ఆర్టీఎన్ హనుమంత్ రెడ్డి, ఏజీఆర్టీఎన్ జైపాల్ రెడ్డి చేతుల మీదుగా ఒకేషనల్ సర్వీస్ అవార్డుతో కుటుంబ సభ్యులతో సన్మానం చేశారు. అలాగే హైదరాబాద్ హానర్ డైమండ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఇంటర్నేషనల్ ప్రైడ్ ఎక్సలెన్స్ సర్వీస్ అవార్డు సర్టిఫికేట్ ని రిపబ్లిక్ డే రోజు పంపించడం జరిగింది. ఇందులో భాగంగా అంకం జ్యోతి భర్త సంతోష్ కుమార్, కపిల హోటల్ సిఆర్ఓ జ్యోతి, వెయిటర్ సాయి తేజ, తన చిన్ననాటి స్నేహితుడు బాలమణి, తన కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది. నన్ను నా సేవలను గుర్తించి ఇంత మంచి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ రమేష్ అన్న గారికి, అందులో సభ్యులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజ్యాంగం ఇచ్చిన ఫలితాలు బీసీలకు దక్కడం లేదని తెలంగాణ జాగృతి నాయకుడు నవీన్ చారి ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్లో బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయం ఈ నెల 29న కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనపై నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంపై తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం ఇచ్చిన ప్రతిఫలాలను సుదీర్ఘకాలం బీసీలు పొందలేకపోయారు. 45 ఏళ్లు పోరాటం చేస్తే మండల కమిషన్ వచ్చాక బీసీలకు రిజర్వేషన్లు వచ్చాయన్నారు. ఆ తర్వాత అంత పెద్ద స్థాయిలో బీసీల కోసం జరుగుతున్న కార్యక్రమం బీసీ కులగణన అని తెలిపారు. ఎంతోమంది బీసీ నాయకులు విస్తృతంగా ఉద్యమాలు చేస్తే కేంద్రం బీసీ కులగణనకు అంగీకరించిందన్నారు. కేంద్రం చేపట్టబోయే 33 అంశాల్లో కులగణన కూడా ఒక అంశంగా ఉంది. అయితే తెలంగాణలో మాత్రమే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఏ కులానికి కూడా అన్యాయం జరగకుండా పకడ్బందీగా కులగణన జరగాలి. గతంలో ఒక్కసారి కులగణన చేపట్టినప్పటికీ అది బయటకు కూడా రాలేదు. దేశవ్యాప్తంగా ఒకే కులానికి చెందిన వారు చాలా పేర్లతో ఉంటారన్నారు. కులగణన చేపట్టేందుకు వెళ్లిన వారికి అవగాహన లేకుంటే ఆయా కులాలకు అన్యాయం జరుగుతుందన్నారు. కేంద్రం తెచ్చిన కొత్త ఎంజీఎం రామ్ పథకాన్ని రద్దు చేసి పాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునఃప్రారంభించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ విమర్శించారు. సిరికొండలో మంగళవారం నాడు అఖిల భారత ఐక్య రైతు సంఘం, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకాన్ని కాపాడాలి అని వ్యవసాయ కూలీలతో ర్యాలీ నిర్వహించి ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం సరఫరాలు మేలు కోసం వ్యవసాయ కూలీలపై కక్ష కట్టి వ్యవసాయ కూలీలకు ఉపాధి లేకుండా కుట్రలకు పూనుకుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఎంజీఎన్ రామ్ స్కీమ్ను రద్దు చేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంను నిర్వీర్యం చేస్తుంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గ్రామీణ ఉపాధి హామీ పథకంను నిర్వీర్యం చేసి రద్దు చేసే కుట్రలో భాగంగానే కొత్తగా కూలీలకు తీరని అన్యాయం చేయడమే అవుతుందన్నారు. కావున ఉపాధిని ఇవ్వడం రాజ్యాంగం కల్పించిన కనీస బాధ్యత. కూలీల పరిస్థితిని అర్థం చేసుకొని కొత్తగా తెచ్చిన ఎంజీఎన్ రామ్ స్కీమ్ను రద్దు చేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంను కొనసాగించాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ, అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, ప్రధాన కార్యదర్శి బి బాబన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ దామోదర్ పాల్గొన్నారు. ఆ రాష్ట్రాలకు ఆర్థిక భారం పడతా ఉంటే తేలుగుట్టిన దొంగలాగా ఈరోజు నోరు మెదపకుండా చంద్రబాబు ఏ విధంగా అయితే ఉన్నాడో ఇక్కడ కూడా ఒకవైపు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఈ ఏదైతే రామ్జీ చట్టాన్ని, ఏదైతే ప్రజా వ్యతిరేక చట్టాన్ని, వ్యవసాయ కూలీలని నష్టం చేసే చట్టాన్ని రద్దు చేయాలి అనే పోరాటం చేయమని పిలిపిస్తే ఇక్కడ మరి ఈయన గారికి ఏమొచ్చింది అడుగుతా ఉన్నా నేను. అంటే బీజేపీకి నష్టం వస్తుందనా జడ్పీటీసీ ఎన్నికల్లో, ఎంపీటీసీకి ఎన్నికల్లో బీజేపీకి నష్టం వస్తుంది అనుకుంటుందా, లేదా ఆయనకు ప్రయోజనం ఉంటుందా? సిపిఐ ఎంఎల్ రాష్ట్ర నాయకుడు కర్నాటి యాదగిరన్న ప్రథమ వర్ధంతి సభా పోస్టర్ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ యాదగిరన్న ప్రథమ వర్ధంతి సభ పోస్టర్లను పార్టీ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ భవన్ కోటగల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ, ఆదర్శ కమ్యూనిస్టు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సుదీర్ఘకాలంగా పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన యాదగిరన్న ప్రథమ వర్ధంతి సభను పార్టీ అర్బన్, రూరల్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1న జిల్లా కేంద్రంలోని మన గాయత్రీనగర్ వెంకటేశ్వర కళ్యాణం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఎం నరేందర్, నిజామాబాద్ బోధన్ డివిజన్ కార్యదర్శులు ఎం వెంకన్న, డి రాజేష్, నగర కార్యదర్శి ఎం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆదర్శ విప్లవ కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ కర్నాటి యాదగిరన్న ప్రథమ వర్ధంతి ఫిబ్రవరి 1వ తేదీన నిజామాబాద్ నగరంలోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నాం. ఈ
సందర్భంగా నిర్వహించే సంతాప సభకు పెద్ద ఎత్తున కార్మికులు, కర్షకులు, మేడారంలో సమ్మక్క సారలమ్మ ఆలయానికి వచ్చే భక్తులను సైబర్ నేరాల గురించి హైదరాబాద్ సిడిఎసి, NIELIT సంస్థలు, ములుగు ఎస్పీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల జనవరి 28 నుండి 31 వరకు నిర్వహించే జాతరలో భాగంగా పూజా విధానంలో ఆదివాసీ పద్ధతులతోనే జరుగుతున్నాయని, అమ్మవార్లకు సారెపెట్టి గద్దెలలో ప్రతిష్టాపించడం జరుగుతుందని ఆలయ ప్రధాన పూజారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 7,000 ఆదివాసీ బొమ్మలను భక్తులను ఆకర్షిస్తున్నాయి. ఈ మధ్య జరుగుతున్న సైబర్ నేరాల గురించి ఫోన్లో వచ్చే లింకులను క్లిక్ చేయడంపై అకౌంట్లలో ఉన్న డబ్బులు మాయమవుతున్నాయని, మోసపోతున్నారని అన్నారు. అలాంటి లింకులు క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ కు చెందిన సిడిఎసి, NIELT సంస్థలు ఇక్కడ బృందాల వారీగా జాతరకు వచ్చి భక్తులకు సైబర్ నేరాల గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి సైబర్ నేరాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రసాదాల కోసం సైబర్ నేరాలకు మోసపోకుండా తగు జాగ్రత్తల కవర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎస్పీ శబరీష్, డిఎస్పీలతో ఇటిక్యాల నరేష్, కట్కం రాకేష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈ సంవత్సరం అంటే 2026 జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఆదివాసీల జాతర. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం మాత్రమే ఇక్కడ ఈ పూజా విధానమైనా కూడా, ఇక్కడ ఆచారాలు కట్టుబాట్లైనా కూడా ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం మాత్రమే ఉంటాయండి. ఈసారి జాతర అంటే బుధవారం 28వ తారీఖు రోజున 10-11 ప్రాంతంలో అమ్మవారి గద్దెలలో పసుపు, కుంకుమ, చీరే, సార పెట్టి అమ్మవారికి ప్రత్యేకంగా ఇప్ప పూలను నైవేద్యంగా పెట్టి ఇప్ప పూ సారని ఆరబోసి పూజలు చేయడం. అదే బుధవారం సాయంత్రం పూట కన్నెపల్లి నుంచి సారలమ్మను, కొండాయి నుంచి గోవిందరాజును, పూర్వల నుంచి పండితరాజును తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయడానికి సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ సిఐటియు జిల్లా కార్యాలయంలో సమ్మె బుక్లెట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వంలో కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేయాలన్నారు. ఫిబ్రవరి 12న జరిగే కార్మిక వర్గం, రైతులు, కూలీలు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని కార్మిక వర్గ ఐక్యతను ద్వారా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవీబీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా విత్తన సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు రాములు, ఇమాం, అబ్దుల్, శ్రీనివాస్, శంకర్, రాజు, సురేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 12వ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మెలో ప్రజలు, కార్మికులు, రైతులు, కర్షకులు పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలన్నది సిఐటియు జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కుదిస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొని రావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, కనీస వేతనాలు ఇవ్వాలి. ఏఎన్ఎంలకు శిక్షణ కార్యక్రమాన్ని డిఎంహెచ్ఓ రాజశ్రీ ప్రారంభించారు. నిజామాబాద్ డివిజన్, బోధన్ డివిజన్ సగం ఏఎన్ఎంలకు ఏఆర్ఎం, ఎంఏఎన్, ఐహెచ్ఆర్, పీటీఎం శిక్షణలో మొదటి బ్యాచ్ విజయవంతంగా పూర్తయింది. డాక్టర్ కావ్య, డాక్టర్ సర్వాణి శిక్షణ ఇచ్చారు. డాక్టర్ శ్వేత, పిఓ ఎంసీహెచ్, డాక్టర్ వినయ్ కుమార్, పిఓ డిటిటి శిక్షణలో పాల్గొన్నారు. డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. హై రిస్క్ గర్భిణీల గుర్తింపు, నిర్వహణ, రిఫరల్, ఏఆర్ఎం, ఎంఏఎన్, ఏఎన్ఎం, ఎల్ఎంఎస్ యాప్ ఉపయోగం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వబడింది. ఈ శిక్షణ మాతా శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తదుపరి బ్యాచ్లు త్వరలో జరుగుతున్నాయని, మిగిలిన ఏఎన్ఎంలు జిల్లా హెల్త్ ఆఫీస్ ద్వారా వివరాలు తెలుసుకోండని సూచించారు. బ్యాంకు ఉద్యోగుల చిరకాల వాంఛ అయిన వారానికి 5 రోజులు పని విధానం అమలు చేయాలని నిజామాబాద్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేశారు.
బ్యాంక్ ఉద్యోగుల చిరకాల న్యాయమైన డిమాండ్ అయిన వారానికి 5 రోజుల పని విధానం అమలు చేయాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు 27వ తేదీన దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మన నిజామాబాద్లో SBI ప్రగతి భవన్ శాఖ వద్ద ధర్నాలో పాల్గొని నిరసనను తెలియజేశారు. మార్చి 2024లో జరిగిన 12వ వేతన సవరణ చర్చల సందర్భంగా ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఈ డిమాండ్ను అంగీకరించి ఒప్పందం చేసినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకపోవడం వల్ల బ్యాంక్ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో సిబ్బంది కొరత, అధిక పని భారం, లక్ష్యాల ఒత్తిడి, డిజిటలైజేషన్ పేరుతో పెరుగుతున్న బాధ్యతలు ఉద్యోగులపై తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పని, వ్యక్తిగత జీవన సమతుల్యత కల్పించాల్సిన అవసరం అత్యవసరంగా మారింది. ఇప్పటికే RBI, SEBI, LIC, NABARD, IRDA తదితర ఆర్థిక సంస్థలో వారానికి 5 రోజుల పని విధానం అమలులో ఉండగా బ్యాంకు ఉద్యోగులకు మాత్రం దీనిని అమలు చేయకపోవడం అన్యాయమని UFBU స్పష్టం చేసిందని పలువురు అన్నారు. ఈరోజు సమ్మె అనివార్యమైంది. ప్రజలు, ఖాతాదారులు ఈ ఉద్యమానికి సహకరించి బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి మద్దతు ఇవ్వాలని UFBU విజ్ఞప్తి చేస్తోంది. ఈ కార్యక్రమంలో కన్వీనర్ UFBU వి రమేష్, AIBEA నుండి మనోజ్ సింగ్, ఇతర బ్యాంకు అధికారులు మరియు ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ ధర్నాలో IFTU భూమన్న, AITUC ఓమయ్య, LIC నాయకులు, ఇతర పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, N శ్రీధర్ స్వామి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు UFBU పిలుపు మేరకు మేము నిజామాబాద్ పట్టణంలో మరియు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఆల్ ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు సమ్మెలోకి దిగడం జరిగింది. మేము 2015 నుంచి మా చిరకాల వాంఛ అయినటువంటి 5 రోజుల పనిదినం గురించి మేము గవర్నమెంట్ను కానీ ఇటు IBIని కానీ అడుగుతూనే ఉన్నాము. 2015లో 2 శనివారాలు మాకు హాలిడేగా ప్రకటించడం జరిగింది. తర్వాత 2022లో జరిగినటువంటి బైపర్డేట్ సెటిల్మెంట్లో మాకు 5 రోజులు పని దినాలు ఇస్తాము అంటేనే మేము వేజ్ రివిజన్కి ఒప్పుకుంటాము అని అంటే దాంట్లో క్లాస్ పెట్టేసి మన DFS కానీ మన సెంట్రల్ లేబర్ కమిషన్ కానీ ఆ క్లాస్ పెట్టేసి గవర్నమెంట్కి పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా వెంటనే విడుదల చేయాలని, VBG రామ్జీ బిల్లులను తక్షణమే రద్దు చేయాలని అఖిల భారతీ ఐక్య రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఒక పక్క అప్పులతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, వర్షాకాలంలో అధిక వర్షాలతో పంటలు నష్టం జరిగిందని రైతులు చాలా నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వం నష్ట అంచనా వేసిన రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఒక పక్క నష్ట జరుగుతూ ఇది పెట్టుబడి సాయం, రైతు భరోసా వస్తుందని రైతాంగం ఎదురు చూస్తున్నా ఇప్పటికీ విడుదల కాలేదు. తక్షణమే రైతు భరోసా విడుదల చేయాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి VBG రామ్జీ బిల్లులను తక్షణమే రద్దు చేయాలని, రోజువారీ కూలీలను ఒకరిగా 600 రూపాయలు పెంచాలని MROకు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గుమ్ముల గంగాధర్, నడిపి నాగన్న విన్నవించారు. ఈ కార్యక్రమంలో రేంజల్ మండల నాయకులు మిద్దె పెద్దులు, పశువుల గోపాల్, సిద్ధ పోషెట్టి, గంగారెడ్డి, మన్నె పోషెట్టి, ఎర్రన్న, సర్వేసర్ నాగంజల్ అన్న తదితరులు పాల్గొన్నారు. నాట్లేసి ఇంకా రైతు బంధు ఇప్పటికేస్తలేరు. ఏంటంటే అప్పులు తీసుకొచ్చి ఎరువులకు దానికి అందరు తెచ్చి మందులు పోసిరు. వచ్చే సంవత్సరం బూరాలకు సోయా పంటలు ములిపోయినాయి, తంబాకులు ఖరాబ్ అయిపోయినాయి. రైతులు ఇప్పటికే నష్టంలో ఉన్నారు. కాబట్టి ఈ రైతు బంధు వేస్తున్నా కానీ ఎంతో కొంత రైతులకు ఆసరా అవుతుంది. అంటే నాట్లై నెలైన సూక రైతులకు రైతు బంధు ప్రభుత్వం వేస్తలేదు. కాబట్టి ఇదే గ్రామీణ ఉపాధి హామీ పని సూక కేంద్రంలో ఏంటంటే రామ్జీ అని పెట్టిండ్రు. ఏంటంటే దాన్ని రామ్జీ పెట్టకుండా దానికి దినాలు పెంచి ఒక్కొక్క కూలీకి 600 రూపాయలు కూలి ఇస్తే ఏమవుతుంది? కాళ్ళు పేరు తీసిన మాత్రానే ఏమన్నా. వేల్పూర్ మండలం పచ్చల నడుకుడు గ్రామంలో ఇరిగేషన్ SC అధికారులు పెద్ద చెరువు, బుడిగేడు చెరుకట్ట, పెద్ద చెరువు కాలువ, గద్వాల్, మోతే కాలువ రెగ్యులేటర్ గురించి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి పరిశీలించారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ సీజ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డితో పెద్ద చెరువు కాలువకు, గద్వాల్, పెద్ద చెరువు, బుడిగేడు చెరువుల కట్ట సుందరీకరణ పనుల గురించి వివరించగా వెంటనే దాని పనుల కొరకు సంబంధిత
అధికారులను పరిశీలనకు చేయవలసిందిగా కోరడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా పెద్ద చెరువు కట్టపైన ఉన్న చెట్లను బుడిగేరు చెరువు కట్టపై ఉన్న అంకన్న సంఘం నుండి అడెల్లి పోచమ్మ వరకు గల ఉన్న చెట్లను తొలగించే పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. సహకరించిన బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. బుడిగేడు చెరువు కట్లపై సుందరిని కరుణ పనులను త్వరలోనే ప్రారంభం జరుగుతుందని అన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్సీ నిర్జా నాసిర్ హుసేన్, ఈఈ భానుప్రకాష్, డిఈ మహేష్, ఏఈ ప్రదీప్ రెడ్డి, ఉప సర్పంచ్ రఘువీర్ రెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుడాల మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్, మాజీ సొసైటీ డైరెక్టర్ గట్టు ఉతల నర్సారెడ్డి, ఓబీసీ జిల్లా నాయకులు లింగేశ్వర్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హలీముద్దీన్, నెహ్రూ, కృపాల్, ఆది చిన్న, ముత్తెన్న తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని వెంకట్పూర్ గ్రామంలో ఈ నెల 5వ తేదీన అక్రమ ఇసుక డంపులను గుర్తించి రెవెన్యూ పోలీస్ సిబ్బంది సీజ్ చేసి ఇసుకను ఈరోజు వేలం చేశారు. ఎంఆర్ఓ శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన వెంకటాపురం గ్రామంలో 2 ఇసుక డంపులను ఆర్ఐ గోపాల్ పోలీస్ సిబ్బంది మా ఆధ్వర్యంలో సీజ్ చేయడం జరిగిందని అన్నారు. ఈ డంపులను సబ్ కలెక్టర్కి ఆధీనపరచడం జరిగిందని, వారి ఆదేశాలతో ఓపెన్ యాక్షన్లో వేలం వేయాలని చెప్పడం జరిగిందని తెలిపారు. ఒక డంపులో 25 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక, రెండో డంపులో 52 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక ఉందని, మొత్తం 77 ట్రిప్పులకు ఈరోజు వేలం వేయడం జరుగుతుందని అన్నారు. అందుకు మీడియాలో ఈ నెల 27వ తేదీన ఇసుక వేలం ఉంటుందని తెలపడం జరిగిందని, దాని ప్రకారం ఈరోజు ఇసుక వేలం వేయడం జరుగుతుందని అన్నారు. ఈ వేలం పాటలో 8 మంది పాల్గొనడం జరిగిందని, పాల్గొన్న వారు 10,000 రూపాయలు డిపాజిట్గా ముందు కట్టవలసి ఉందని తెలిపారు. ఈ వేలం పాటలో ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఒక ట్రిప్పుకు 900 రూపాయలు నిర్ణయించగా, కుక్కునూరు గ్రామానికి చెందిన ఆర్ఏ రాజేందర్ అత్యధికంగా 1,200 రూపాయల వేలం పాట పాడి ఇసుకను కైవసం చేసుకోవడం జరిగిందని అన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అభ్యర్థులకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా ప్రకటించారు. నిజామాబాద్ నగరంలో కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో జరిగిన మీడియా సమావేశంలో సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగర కార్యదర్శి నీలం సాయిబాబా మాట్లాడుతూ, నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 7వ డివిజన్లో కామ్రేడ్ ఆకుల పాపన్న, 24వ డివిజన్లో కామ్రేడ్ ఆకుల అరుణాలు పోటీలో ఉంటారన్నారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండే ఆకుల పాపన్నను, ఆకుల అరుణను 7వ డివిజన్, 24వ డివిజన్ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించి నిజామాబాద్ మున్సిపాలిటీ పాలక వర్గంలో ప్రజల సమస్యలపై పోరాటం చేయడానికి అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నగర సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు ఎం శివకుమార్, జి రమేష్, మోహన్, నర్సింగ్రావు, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ మరియు తదితరులు పాల్గొన్నారు. నగర కార్పొరేషన్ ఎన్నికలలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నుండి 7వ డివిజన్ నుండి కామ్రేడ్ ఆకుల పాపన్న, అలాగే 24వ డివిజన్ నుండి కామ్రేడ్ ఆకుల అరుణ ఎన్నికల పోటీలలో నిలబడ్డారు. అనేక సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రధానంగా పీడిత ప్రజల కోసం, పీడిత ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేసే పార్టీ. గతంలో ఆకుల పాపన్న 2 సార్లు కార్పొరేటర్గా గెలిచి ఆ వార్డు అభివృద్ధి కోసం, డివిజన్ అభివృద్ధి కోసం అనేకంగా కృషి చేయడం జరిగింది. నవీపేట్ మండలంలోని ఎంచా గ్రామంలో జగద్దాత్రి దేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నవీపేట్ మండలంలోని ఎంచా గ్రామంలో జగద్దాత్రి దేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం యాగశాలలో అమ్మవారి రుక్మిణీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ ఓం తార, ఓం కాళీ యజ్ఞాలు, పూర్ణాహుతి హారతి నిర్వహించారు. మధ్యాహ్నం షోడశోపచార పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు. భక్తుల సౌకర్యార్థం మహా అన్నప్రసాద వితరణ ఏర్పాట్లు చేశారు.
జిల్లా బోధన్ ఇందూర్ మోడల్ స్కూల్లో ఈరోజు విద్యార్థులు సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది. సుమారు 109 ప్రాజెక్టు 600 మంది విద్యార్థులు ఈ సైన్స్ ఫేర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా మన బోధన్ శాసనసభ్యులు ప్రభుత్వ ముఖ్య సలహాదారులు మంత్రిగా ఉన్నప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టు అల్లీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును విద్యార్థులు ఈరోజు సైన్స్ ఫేర్లో ప్రదర్శించారు. మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి ఏ విధంగా కట్టారో అదే విధంగా విద్యార్థులు ఆ ప్రాజెక్ట్ని తయారు చేసి ప్రదర్శించారు. విద్యార్థులు ఆ ప్రాజెక్టు గురించి వివరణ ఇచ్చారు. నేను ఈరోజు ఇందూర్ పాఠశాలలో చేసిన సైన్స్ ఫేర్లో పార్టిసిపేట్ చేశాను. నా ప్రాజెక్ట్ పేరు లిఫ్ట్ ఇరిగేషన్ మెథడ్లో కింద డౌన్లో స్టోర్ అయిన వాటర్ని పై ప్రాంతాలలో కానీ ఎడారి ప్రాంతాలలో కానీ పంట పొలాలకు ఉపయోగపడుతుంది. డౌన్లో స్టోర్ అయిన వాటర్ని పై నిరుపేదలకు అండగా మంగళంపల్లి నరసింహులు నిలుస్తున్నారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పుట్టిన ఊరుపై ఉన్న మమకారం గ్రామానికి ఏదైనా చెయ్యాలన్న ఆలోచన ఆ యువకుడిని దాతృత్వం వైపు మళ్లించింది. మండలంలోని తానాకలం గ్రామానికి చెందిన మంగళంపల్లి నరసింహులు హైదరాబాద్లోని విప్రో సంస్థలో పనిచేస్తున్నాడు. ఇప్పటికే గ్రామంలో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేశారు. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవ సందర్భంగా గ్రామంలోని పారిశుద్ధ కార్మికులు, గ్రామ సేవకులు భిక్షం చేసే వారిని గుర్తించి వారిని సత్కరిస్తున్నాడు. వారు కూడా ఇతరులను చూసి ఆత్మన్యూన్యత భావానికి లోను కాకుండా ధైర్యం నింపుతున్నాడు. గ్రామంలోని ఛత్రపతి శివాజీ విగ్రహం దగ్గర ఘనంగా సన్మానించి నిత్యావసరాల సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అలేఖ్య శ్రీనివాస్, మాజీ సర్పంచ్ భాస్కర్ రెడ్డి, గ్రామ పెద్దలు ఆకుల సురేష్, సూరకిరణ్, పాల్దా రాజిరెడ్డి తదితరులు ఉన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల అదనపు గదిని మంగళవారం వేదానంద్ సరస్వతి మహారాజ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఎడపల్లి సాయిబాబా ఆలయ వ్యవస్థాపకులు వెంకటేశ్వర్ శర్మ అదనపు గదికి రూపాయలు 1 లక్ష వ్యయంతో బాగు చేయించారు. దీనిని విజయవాడలోని సత్వమసి హిమాలయ ఆశ్రమం పీఠాధిపతి వేదానంద్ సరస్వతి మహారాజ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్ శర్మ, హెచ్ఎం సుష్మా, సాయి భక్తులు పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజ్ 30 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతి బిందు ఉన్న వారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లయన్స్ భవన్ కిసాన్ నగర్లో ప్రతి మంగళవారం ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ కంటి పరీక్షల్లో కంటి ఆపరేషన్లు అవసరం చేయని వారందరికీ ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేయిస్తున్నాం. అలా శస్త్రచికిత్సలు పూర్తి చేయించుకున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి అద్దాన్ని పంపిణీ చేస్తున్నాం. ఈ అవకాశాన్ని మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు కంటితో. బాగేపల్లి గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు టేబుళ్లు, కుర్చీలు బహుకరం చేయడం జరిగింది. రేంజల్ మండలంలోని బాగేపల్లి గ్రామంలో పాఠశాలకు 7 టేబుళ్లు, అంగన్వాడీ చిన్నారులకు 20 కుర్చీలను గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆవుల సవిత నరేష్, ఉప సర్పంచ్ జ్యోతి, గ్రామ పంచాయతీ పాలక వర్గం బహుకరించారు. అలాగే మాతృదేవోభవ వారి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ పాముల సాయిలు 5వ తరగతి విద్యార్థులకు ప్లేట్లను అందజేశారు. అలాగే జీపీ కారోబర్ మహేష్ పరీక్ష అట్టలు, నోట్బుక్స్లు, పెన్లను అందించారు. గణతంత్ర వేడుకల సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం సర్పంచ్, ఉప సర్పంచ్లకు శాలువాతో సన్మానించారు. మాజీ సర్పంచ్ ఆగంటి సురేందర్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి జాజు శ్రీకాంత్, ప్రధానోపాధ్యాయులు నరేంద్ర శేఖర్, మాజీ ఉప సర్పంచ్ సుంకరి సుదర్శన్, ఆవుల నరేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బాగేపల్లి గ్రామంలో సర్పంచ్ పాలకవర్గం, గ్రామ పంచాయతీ పాలకవర్గం అందరం కలిసి ఈ స్కూల్కి ప్రీ ప్రైమరీ, అంగన్వాడీ అందరికీ కింద కూర్చుంటున్నారనే ఉద్దేశంతో మేమందరం కలిసి ఒక ఎత్తున కొంత మోతాదులో డబ్బులు కూడబెట్టుకొని 6 బెంచెస్ 20 చైర్స్ వాళ్ళకి మేము ఇవ్వడం జరిగింది.
అలాగే మాజీ సర్పంచ్ గారు ఆత్రే దేవబావ మా ఫౌండేషన్ తరఫున బోధన్ మండలం అమ్దాపూర్లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లోని తరగతి గదులను పరిశీలించారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. విద్యార్థులకు సిద్ధం చేసిన మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. పాఠశాల పరిసరాలు నిశ్చితంగా పరిశీలించిన కలెక్టర్ బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటి వ్యక్తులు ఏ ఒక్కరిని కూడా లోనికి అనుమతించకూడదని, విద్యార్థులను వారి తల్లిదండ్రులు వస్తే వారి వెంట ఇంటికి పంపాలని హితవు పలికారు. తరచూ ఇంటికి వెళ్లే బాలికల విషయంలో ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, వారు పదే పదే ఎందుకు వెళ్తున్నారు అనేది క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని సూచించారు. ఇటీవలే బాన్స్వాడ మండలం బోర్లం ఏసీ రెసిడెన్షియల్ స్కూల్కు చెందిన సంగీత అనే 8వ తరగతి విద్యార్థిని నిర్వాహకులు అజాగ్రత్త వల్ల ప్రమాదం బారిన పడి మృతి చెందిందని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా సంఘటనలకు ఆస్కారం లేకుండా బాలికల భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అంతకుముందు 8వ తరగతి క్లాస్ రూమ్ను కలెక్టర్ సందర్శించి విద్యార్థులకు పాఠాలు బోధించే వారి సామర్థ్యాన్ని అంచనా వేశారు. తన వెంట తెచ్చిన చాక్లెట్లను అందించారు. చక్కగా చదువుకోవాలని, అదే సమయంలో వ్యక్తిగత భద్రత విషయంలో ఎమరుపాటుగా ఉండకుండా అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని జాగ్రత్తలు సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ధైర్యంగా అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కాగా పాఠశాల చుట్టూ తక్షణమే ప్రహరీ గోడ నిర్మాణం జరిపించాలని, ప్రమాదకరంగా ఉన్న గుంతను పూడ్చివేయించాలని, విద్యుత్ వైరింగ్ సరిచేయించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలకు అవసరమైన ఫర్నిచర్ కేటాయిస్తామని అన్నారు. వంటగది పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, ఎంఈఓ నాగయ్య, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ హిమబిందు తదితరులు ఉన్నారు. రేంజల్లో గణతంత్ర వేడుకలు సందర్భంగా రెపరెపలాడిన మువ్వనేల జెండాను ఎంపీడీఓ వారణాసి కమలాకర్ ఆవిష్కరించారు. రేంజల్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో గణతంత్ర వేడుకల సందర్భంగా మువ్వనేల జెండా రెపరెపలాడింది. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కార్యాలయాలు, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఎదుట ఎగరవేశారు. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట వారణాసి కమలాకర్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ చంద్రమోహన్, ఇన్ఛార్జి తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఎంఆర్సీ కార్యాలయం ఎదుట ఎంఈఓ కట్ట ఆంజనేయులు, ఆసుపత్రిలో షాహిస్తా ఫిర్దోస్, పశువుల ఆసుపత్రిలో డాక్టర్ విఠల్, ఐకేపీ కార్యాలయం ఎదుట ఏపీఎం మోహన్, కస్తూర్బాలో ప్రత్యేక అధికారిని బి శ్యామల, ఆదర్శ్, మైనార్టీ గురుకులలో ఫిరోజ్ హైదర్, ఆర్షియా నాజం, ఎస్సీ బీసీ వసతి గృహాలలో శ్రీకాంత్, శ్రవంతి, గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట తిరుపతి లలిత, గాంధీ విగ్రహం ఎదుట శీలం మానసారెడ్డి, అంబేద్కర్ విగ్రహం ముందు నక్క కళ్యాణ్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ఆమ్రాది, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల ఎదుట జెండాలు ఆవిష్కరించారు. సాటాపూర్ చౌరస్సులో పెద్ద జాతీయ పథకాన్ని లాచావార్ సుహాసిని నితిన్ ఎగరవేశారు. పాఠశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ సూత్రాలను పాటిస్తూ విలువలతో కూడిన జాతి నిర్మాణానికి ప్రతి ఒక్క విద్యార్థి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా క్రీడా పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. నందిపేట్ మండలంలోని చౌడమ్మ కొండూరు గ్రామంలో శ్రీ యోగలింగేశ్వర సహిత చంద్రఘంటా దేవి ప్రతిష్ట ప్రథమ వార్షికోత్సవ వేడుకలు నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత అధికారులతో ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఇన్ఛార్జి కలెక్టర్ ఇలా త్రిపాఠి, కామారెడ్డి ఏసీఎల్బీ మధుమోహన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, మున్సిపల్ కమిషనర్లు నిజామాబాద్ కలెక్టరేట్ నుండి హాజరు కాగా, కామారెడ్డి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ వీణా, జెడ్పీసీఈఓ చందర్, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపల్ పాలిటీలో ఎన్నికలు. ఫిబ్రవరి 11న ఎన్నికలు. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు. తెలంగాణలో 5 DSPల బదిలీ. డీజీపీ శివధర్ రెడ్డి కీలక ఉత్తర్వులు జారీ. నిజామాబాద్ నూతన ఏసీపీగా ప్రకాష్. ఇదివరకు ఉన్న ఏసీపీ రాజవెంకట్ రెడ్డి సైబరాబాద్ కమిషనరేట్కు బదిలీ. బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన 5 రోజుల పని దినాలను అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్. నిజామాబాద్ నగరంలోని SBI శాఖ వద్ద ఉద్యోగులు సమ్మె. ఉద్యమకారులకు ఉద్యమ నాయకుడిని దూరం చేసింది మాజీ ఎంపీ సంతోష్ రావే. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శ. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా బోధన్ పట్టణంలోని విజయ్ మేరీ పాఠశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. నవిపేట్ మండలంలోని ఎంచా గ్రామంలో వైభవంగా కొనసాగుతున్న జగదాత్రి దేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. బోధన్ మండలంలోని అమ్దాపూర్ KGBV పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. సిబ్బంది అటెండెన్స్, మెనూ వివరాలు పరిశీలన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.